తీయగా చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 ప్రీ ఫైనల్స్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. మన లైఫ్ లో ఏ శుభకార్యమైనా సంగీతం లేకపోతే పరిపూర్ణం అవ్వదు. ముఖ్యంగా రెండు జీవితాల్ని రెండు కుటుంబాలని కలిపే ఆ పెళ్లి వేడుకల్లో సంగీతం లేకపోతే అసలు అది మజానే ఉండదన్నమాట. అలాంటి సంబరాల్ని అందించిన మన తెలుగు సినిమాల్లో నుంచి కొన్ని అద్భుతమైన పెళ్లి సాంగ్స్ ఎంపిక చేసుకొని మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఈ మ్యారేజ్ సాంగ్స్ రౌండ్ అంటే ఈ పెళ్లి పాటల రౌండ్లో పెళ్లి పెద్దలు ఉండాలి కదా. సో వాళ్ళని ఒకసారి ఆహ్వానించేద్దాము. మీ కర్తల ధ్వనులతో మన పెద్దల్ని ఒక్కసారి పిలిచేద్దాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద జడ్జెస్ ఆఫ్ పాడుతా తీయగా. సునీత గారు, చంద్రబోస్ గారు అండ్ అవర్ లెజెండరీ కీరవాణి గారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన పెళ్లి పెద్దలు వీరే. నేను మాత్రమే ఇంత ముస్తాబయ్యాను. సునీత గారు ఓకే ప్రతి వారము ముస్తాబయ్యే ఉంటారు. ఇవాళ ఏంటి డిఫరెంట్ నాకేం అర్థం కావట్లేదు మేడం. కానీ ఒక్క నిమిషం, వీళ్ళల్లో తేడా ఏంటంటే ఊరికే కండువా వేసుకొచ్చేసారు, వాళ్ళు పెళ్లి పెద్దలు అయిపోయారు అంతేనా? ఇంకా మీరు దీనికన్నా ఎక్కువ ముస్తాబు అవ్వనని మీరు ఏదో అన్నారంట. లేకపోతే పెళ్లి కొడుక్కి మీకు కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది, అందుకని ఇంత కొంచెం పెద్దగా మర్యాదగా ఉంటానని అన్నారంట మీరు. అంతేనా? అది నిజమేనా? కొంచెం నిజమే. కొంచెం నిజం. కొంచెం నిజమా? కొంచెం నిజం. ఇందాక కాలేజ్ స్టూడెంట్ లా వచ్చారు, చెప్తే వెళ్ళి కండువా వేసుకొచ్చారు. ప్రతీకారం తీర్చుకున్నారు. ఎందుకో ఏంటి మేడం, ఏంటి సంగతి ఏంటి మేడం? ఎవరు పెళ్లి చేయడానికి వచ్చాం ఇప్పుడు? వాళ్ళ పెళ్లి చేస్తున్నామండి. వాళ్ళు ఈ 4 వారాలు అయిన తర్వాత వీళ్ళల్లో 4 మాత్రమే పండక్కుంటారు. మహా పెద్దవారు కీరవాణి గారు, మీరేమో ఒక 2 మాటలు పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని విష్ చేసి. ఏముందమ్మా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదనే సామెత మీరు విన్నారో లేదో? అట్లాగా మీరు చక్కగా ఈ ఎపిసోడ్లో పాడితే అప్పుడు మా జడ్జెస్ చేతిలో ఉన్న పెన్నులు ఉన్నాయి కదా, ఆ పెన్నులో ఉన్న ఇంకు కక్కొచ్చిన విధంగా మార్కులు అలా 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 పడిపోతాయని చెప్పి మీకు ముందరే విన్నవించుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూ. అలాగే మీరు సరిగ్గా పాడలేదనుకో, అప్పుడే అవ్వలేదు, మీ పెళ్ళి నెక్స్ట్ రౌండ్లో చూద్దాం అనే విధంగా కూడా ఉంటుంది. ఓకే చరణ్? సూపర్ సార్, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మీరు వెళ్ళి మీ చైర్స్లో కూర్చొనేసేస్తే మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ జడ్జెస్. వెల్కమ్ బ్యాక్ టు పాడుతా తీయగా సీజన్ 26 ప్రీ ఫైనల్స్. చరణ్ గారు, మేడం మీరు ఎంత బాగున్నారో. అసలు ఈ రౌండ్ ప్రత్యేకించి మీకోసమేనా అన్నట్టుగా ఉన్నారు తెలుసా. అదేంటి వెనక్కి తిరిగి సిగ్గుపడుతున్నారు? అరే రే 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 అబ్బా. ఇదే నా కాళ్ళతో ముగ్గులేయడం అండి. అయ్యో బాగున్నారు సార్, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ మేడం. అలాగే మా వాద్య బృందానికి కూడా నమో నమః. And last but not the least, the pre-finalists of season 26. సో గత వారం సెమీఫైనల్స్లో ఈ 6 కంటెస్టెంట్స్ రాగా బేస్డ్ సాంగ్స్తో పోటీ పడ్డారు. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 6లో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ ఇంకొక అవకాశం ఇద్దాము అన్న ఒక ఉద్దేశంతో కీరవాణి గారు ఎలిమినేషన్ నో అనేసి ఈ 6 ఈ ప్రీ ఫైనల్స్లోకి ఎంట్రీ ఇచ్చేశారన్నమాట. ఈ 4 వారాల ప్రీ ఫైనల్స్ అయిన తర్వాత ప్రతి రౌండ్లోనూ చెప్పే విషయమే, ఈ 6లో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాము.
కానీ ఈసారి ఖచ్చితంగా ఇద్దరు ఈ 6గురిలో నుంచి ఎలిమినేట్ అవుతారు. మిగిలిన 4 ఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తారు. అక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే సీజన్ 26 ఛాంపియన్స్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ప్రీ ఫైనల్స్లో పెళ్లి పాటల రౌండ్ ఇవాల్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్లో 2వ కంటెస్టెంట్ ఇస్ నిగమ. హాయ్ నిగమ. నమస్తే సార్. ఈ గ్రూప్లోనే అందరిలోకి పెళ్ళైందని నువ్వు ఒక్కదానివే. నీకు ప్రీ మ్యారేజ్కి పోస్ట్ మ్యారేజ్కి నీ లైఫ్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువైందా? అంటే పేరెంట్స్తో ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేయలేదా లైఫ్? అట్లని కాదు, అదొక ఫ్రీడమ్. అంటే బయటికి వెళ్ళడం, ఎప్పుడు ఏం కావాలంటే అది తినడం. మీ నాన్నగారు ఎప్పుడు నేను బయటికి తీసుకెళ్ళలేదా? ఏం కావాలంటే అది తినిపించలేదా? అట్లని కాదు, అంటే అడిగి వెళ్ళాలి అట్లా కాకుండా లైక్. ఇప్పుడు అంటే మీ ఆయన్ని అడగకుండా బయటికి వెళ్తావు నువ్వు? లేదు, అంటే కలిసి వెళ్తాం కాబట్టి ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు అట్లా. నీకు నీ పెళ్లిలో మొత్తం ఆ సందడి ఎంత జరిగిందా? 4 రోజులు 3 రోజులు సంగీత్, మెహందీ, ఇంకేవేవో అంటారు కదా. అవును సార్. పెళ్లి కూతురు దగ్గర నుంచి అన్నీ జరిగాయి. పెళ్లి కూతురు దగ్గర నుంచి అన్నీ జరిగినాయి. అసలు సంగీత్లో నువ్వు ఎంపిక చేసుకున్న పాట ఏంటి? నువ్వు పాడావా లేకపోతే నువ్వు డాన్స్ చేసావా? 2 సార్. నువ్వు పాడుతూ డాన్స్ చేసావా? కాదు, నేను పాడాను, ఒక మ్యాషప్ పాడాను అండ్ ఆల్సో డాన్స్ చేశాను. సింగర్స్కి పెళ్ళంటే వాళ్ళే అన్ని పనులు చేయాల్సి వస్తున్నట్టుంది కదా. అంతే సార్. అంతేనా? ఏ పాట పాడావు నువ్వు? వద్దులే, డాన్స్ చేసింది ఏ పాటకి? చమ్కీలా అంగిలేసికి నేను మా హస్బెండ్ అన్నయ్య వదిన కలిసి చేసాం అట్లా. అలాగా. నువ్వు ఎంపిక చేసుకున్న పాట గురించి చెప్పేసాయి. నేను పాడబోయే పాట శ్రీరస్తు శుభమస్తు. వీడియో తీసారా నీ మొత్తం? సార్. పాట లేని పెళ్లి క్యాసెట్టే ఉండదు అనుకుంటా, నాకు తెలిసి కదా. ఈ పాట లేని అస్సలు ప్రత్యేకంగా ఓపెనింగ్ నుంచి ఈ పాట ఒక లూప్ కొడుతూనే ఉంటారు. అవును సార్. నీ క్యాసెట్లో కూడా ఈ పాటే ఉందా? లేదు, బట్ నేను మా అన్నయ్య వాళ్ళ పెళ్ళికి అప్పుడు ఏదైనా పాడినప్పుడు ఈ పాట ఖచ్చితంగా ఉండేది. అలా. ఉండేది కదా? బాగా పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. సన్ని కళ్ళు తొక్కినా, సప్త పదులు మెట్టిన, సన్ని కళ్ళు తొక్కినా, సప్త పదులు మెట్టిన. మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం.
తెలుసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మణికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. కిరణ్ గారు. నిగమా, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఈ ఆరుద్ర గారు రాసిన ఈ పెళ్లి పాటలో తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన, సన్నికళ్ళు తొక్కిన, సప్తపదులు మెట్టిన, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం అన్నట్టు ఒక పాటలో వాద్య సహకారం వాళ్ళందరూ కూడా ఎంత ఇచ్చినా, అక్కడ కోరస్ సహకారం ఉన్నా, నీ చేతిలో మైక్ ఉన్నా, ఇవన్నీ ఏమున్నా కానీ నువ్వు పాడే పాటలో సంగీతానికి, ఆ లిరిక్ అంటే సాహిత్యానికి చక్కటి పెళ్లి కుదరడం, అంటే ఆ సాహిత్యం దానికి తగ్గట్టు బాణి చేయడం, ఆ బాణి తగ్గట్టు రాయడం అన్నది అది అరుదుగా కుదిరే విషయం. అది మహాదేవన్ గారు ప్రతిసారి 99% ఆయన పాటల్లో ఉంటుంది ఆ లక్షణం. ఆరుద్ర గారు కూడా చాలా మహానుభావుడు ఆయన. సో వాళ్ళ కలయికలో వచ్చిన ఈ పాటను నువ్వు చాలా చక్కగా పాడావు, కానీ కొంచెం దమ్ము చూసుకోమ్మా. చక్కగా పాడావు, చాలా మంగళకరంగా పాడావు. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. కీరవాణి గారు ఉదహరించిన మొదటి చరణంలోని 3వ వాక్యం, సన్నికళ్ళు తొక్కిన. తొక్కావా సన్నికళ్ళు? ఎస్ సార్. ఏంటి సన్నికళ్ళు అంటే? అంటే ఒక రాయిలాగా ఉంటుంది, దాని మీద ఇది పచ్చళ్ళు నూరుకునే రాయి. అది దాని మీద వధువుని వరుడు ఆ రాయి మీద తొక్కిస్తాడనమాట. ఎందుకంటే అది ఒక స్థిరత్వానికి, సఖ్యతకు ప్రతీకగా పరిగణిస్తారు సన్నికలు తొక్కడం అన్నది. సప్తపద రోలు, సప్తపదులు మెట్టిన. సప్తపది అంటే ఏంటి? అంటే 7 లీవ్స్ పెట్టి దాని మీద ఒక్కలు పెడతాం, బియ్యం. 7 అడుగులు కదా సప్తపది. అదే, ఓకే. 7 అడుగులు ఎందుకు నడుస్తారు అంటే అదొక రమ్మన్నారు కాబట్టి నడుస్తారు. దాని వెనకాల ఉద్దేశం, దాని వెనకాల కారణం ఏంటి అంటే, 7 అడుగులు వధూవరులు ఎందుకు నడుస్తారంటే, మొదటి అడుగు అన్న వృద్ధికి, 2వ అడుగు బల వృద్ధికి, 3వ అడుగు ధన వృద్ధికి, 4వ అడుగు సుఖ వృద్ధికి, 5వ అడుగు ప్రజాపాలనకు, 6వ అడుగు దాంపత్య జీవనానికి, 7వ అడుగు సంతాన సమృద్ధికి కాంక్షించి నడుస్తారు. ఇది దాని వెనకాల అర్థం పెద్దలు చెప్పారు. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే, స్నేహం సాప్తపదీనం అంటారు. అంటే ఇద్దరు అపరిచితులు కలిసి 7 అడుగులు దూరం నడిస్తే వాళ్ళ మధ్య స్నేహం చిగురిస్తుందంటారు. అట్లాగే పూర్వం వధువరులు ఇంతకుముందు చూసుకునే వాళ్ళు కదా, పెళ్లిలోనే కలిసేవాళ్ళు. అప్పుడు కలిసి 7 అడుగులు కలిసి నడవడం వల్ల అప్పటి నుండి వాళ్ళలో స్నేహం చిగురించాలన్న ఉద్దేశంతో నడిచేవాళ్ళు అనమాట. నేను ఒక పాటలో రాశానంటే, ఇప్పుడు 7 అడుగులు కాదు, చాలా అడుగులు నడుస్తున్నారు అనుకోండి. కాకపోతే నేను పాటలో ఏం రాశానంటే, మనం ఇద్దరం కలిసి నడిచిన ఎన్నో వేల అడుగుల్లోంచి 7 అడుగులు ఏరుకుందామా అని రాశాను. ఒక పాటలో రాశాను, గుర్తొచ్చింది. నువ్వు బాగా పాడావమ్మా. కాకపోతే ఇంకా ఇంకా అందంగా పాడే పాట ఇది. చాలా అందంగా పాడవచ్చు, ప్రయత్నించు. థ్యాంక్ యూ సార్. హాయ్ నిగమా. నమస్తే మ్యామ్. నమస్కారం. నువ్వు ఒరిజినల్గా నీ గాత్రధర్మం ఏంటంటే, ఆ ఒదుగు ఉంది నీ వాయిస్లో. డైనమిక్స్ ప్రత్యేకించి పలికించాల్సిన అవసరం లేదు. అది భగవంతుడు నీకు ఆటోమేటిక్గా మంచి గొంతుకుతో పాటు ఆ లక్షణం కూడా ఇచ్చేసాడు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం ఈ జర్నీలో, రైట్? సో నువ్వు తల మీద చేయి, అది అవసరం లేదు అక్కడ. అది చాలా సాఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు కొన్ని పదాలు. దానివల్ల ఏంటంటే, ఇది ఇట్స్ అ స్టేట్మెంట్. తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినా తాళిబొట్టు అనేది స్టేట్మెంట్. ఒక పెళ్లి పాట ఇది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి పాడటం లేదు,
అక్కడికి వచ్చినటువంటి ముత్తైదువులు అంటే అందరూ కలిసి, బంధుమిత్రులు అందరూ కలిసి పాడుతున్నటువంటి పాట అది. అంటే పెళ్ళిలా జరుగుతోంది అని చెప్పి, రైట్? ఎస్ మ్యామ్. సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ కాదు కాబట్టి ఆ అమ్మాయి ఫీలింగ్తో పాడాల్సిన అవసరం లేదు. సో స్టేట్మెంట్ లాగా పాడాలి. సో నువ్వేం చేస్తున్నావు, చేయి అదొద్దు, అది అవసరం లేదు. సో కొన్ని చోట్ల ఆ డైనమిక్స్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి కొంచెం ఎనర్జీ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అంటే ఉద్దేశము అర్థము కరెక్ట్గా కన్వే అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని స్ట్రైట్గా అలా పాడాలి. ఓకే మ్యామ్. ఎక్కువ ఎక్స్ప్రెషన్ కోసం తాపత్రయపడకూడదు. అదర్వైజ్ చాలా చక్కటి పాట, ప్రతి పెళ్లిలోనూ మనం వినే పాట పాడి మళ్ళీ ఇక్కడ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. పెళ్లి పాటల రౌండ్ జరుగుతున్నది. ఇవాల్టి ఈ ఎపిసోడ్ ఆఖరి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాంగో మ్యాన్ సంపత్. హాయ్ సంపత్. హాయ్ సార్. పెళ్లి గురించి నీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఈ ఏజ్లో ఏం చెప్తాను సార్, పెళ్ళికి వెళ్ళిన అభిప్రాయం ఎక్స్పీరియన్స్ చెప్పమంటే చెప్తాను. కానీ సరే, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు చూద్దాం. ఏముంది సార్, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడుకుంటాం. కూడా వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటా. ఎవరికో పెళ్లి జరుగుతుందట్రా, మరి కూర్చొని తెచ్చిందాం. లేదు సార్, అక్కడ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్తో దాంట్లో ఐస్ క్రీమ్ వేసిస్తున్నారట. అది 3 రకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయి. వెనీలా, చాక్లెట్, స్ట్రాబెరీ పెడుతున్నారట. స్వీట్ ఇంకేం తింటా అక్కడికి పోయి? ఫుడ్ సార్, ఫుడ్ మెయిన్. ఫస్ట్ ఫుడ్ మెయిన్ వెళ్ళేది భోజనానికి కోసం సార్. ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఎక్కువ అమ్మాయిలు వస్తారు, మనకి అంత పరిచయం ఉండదు కదా. ఇప్పుడు అమ్మాయిల సంభాషణ ఎందుకు తీసావు అసలు? అవసరం లేదు. అక్కడ నా ఏజ్ గ్రూప్ అబ్బాయిలు ఆకు మీద ఏమేమి పెడతారన్న దాని గురించి మాట్లాడి ఉండొచ్చు. అమ్మాయిలు వస్తారు కదా అంటే అక్కడ పప్పు పెడతారు సార్, కొంచెం ఆవకాయ, ఊరగాయలు ఇవన్నీ పెడతారు సార్, 4 వెరైటీలు కూరలు ఉంటాయి సార్, సాంబార్ ఉంటుంది సార్, ఇలా ఇట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు. కానీ అమ్మాయిలు వస్తారు, మనకి పరిచయం లేదు. అక్కడ పెట్టిన విస్తరాకు మీద కూడా నీకు పరిచయం లేదు, కానీ బాగా నాకుగా. ఫుడ్ కోసం వెళ్తాను సార్, తెలిసిన వాళ్ళు ఉంటే కలిసి వాళ్ళు. అసలు ఎవరి పెళ్ళని కూడా అవసరం లేదా? ఫుడ్ కోసం వెళ్ళటం సరే, ఎవరి పెళ్ళి అంటే వెళ్తాను సార్. చుట్టాలు ఇప్పుడు తెలిస్తే అమ్మాయి అంటే, ఇప్పుడు ఎవరో వస్తారు చుట్టాలు, వచ్చి బాగున్నావమ్మా అంటారు. నాకు ఆయన ఎవరవుతారో ఏమవుతారో తెలియదు. అమ్మ చెప్పొచ్చు కదా నాకు ఏమవుతారు. అది చెప్పకుండా మీ మావయ్య ఉన్నాడు కదా, మావయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు ఏదో చెప్తారు. ఏం చెప్తారు, బాగున్నారు సార్ అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. అలాగనమాట. అంటే అసలు పెళ్లి గురించి అవగాహన లేదు, ఎవరికో పెళ్లి జరుగుతుంది, వెళ్ళమన్నారు. ఇక్కడ ఓన్లీ ఫోకస్ అమ్మాయిలు అంతే. పెళ్లికి వెళ్ళేది ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్. తన స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడు, ఈ ఏజ్ గ్రూప్ పెళ్లిళ్ళకి ఎందుకు వెళ్తాను సార్, తిండి తినడానికి, అమ్మాయిని చూడడానికి చెప్తున్నాడు. అది చెప్పేసావు, నువ్వు దొరికిపోయావు, అయిపోయింది. ఇదే ఇప్పుడు నువ్వు ఇటుపక్క బల్ల మీద కూర్చున్నావు నాయన, ఈ టేబుల్ మీద కూర్చున్నావు, అన్ని వేసాడు నీకు నచ్చినవన్నీ, అన్నీ తినాలని ఉంది. ఎదుర్కొంటే ఒక అందమైన అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి ఏమో ఇలా తింటుంది అనమాట స్టైల్గా. నువ్వు ఇలా నాకుతావా, లేకపోతే ఆ అమ్మాయిని చూస్తూ మెల్లగా డీసెంట్గా తినేసి బాగా నాకేస్తావు? అదే బెస్ట్ మెథడ్. బెస్ట్ సార్. ఐ డోంట్ కేర్ వాట్ దే థింక్ అబౌట్. అంతే కదా? అంతే సార్. వెరీ నైస్. నువ్వు ఎంపిక చేసుకున్న పాట గురించి? నేను పాడుతున్న పాట వచ్చిందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తెల్లవారే వెలుగు రేఖల, పచ్చ పచ్చి మట్టి బొమ్మల, అల్లి బిల్లి వెన్న పాల నురగల, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మల, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖల, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయిని శుద్ధ పద్మిని దేవ శ్రావణి
ప్రతి నిమిషం మాయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకలై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగనా చీకోనా ముల్లో కాలు మింగే మూతి ముడుపుదానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చేపేస్తావే అర్ధరాత్రిరైనా ఏ రాకాసి రసోనిది ఏ ఘడియల్లో పుట్టావే అయినా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటిన కుంకుమ బొమ్మ ఓ వెయ్యేళ్ళాయుషంటూ దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఓవర్ టు యు జడ్జెస్. సంపత్, మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. నువ్వు ఒరిజినల్ స్కేల్లో పాడడం అనేది మంచి విషయమే, ఒప్పుకుంటాను. కానీ ఇది టెంపో కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది, యట్ అందులో మెలడీ ఉంటుంది. సేమ్ టైం లిరిక్స్ స్పష్టంగా వినిపించేలాగా పాడాలి. సో చాలా రిస్క్ ఉంది ఇందులో. ఒక కాంపిటీషన్లో పాడాలి అంటే దానికి చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఇదేమైపోతుంది, కొన్ని చోట్ల షార్ప్ అయిపోతుంది, కొన్ని చోట్ల ఫ్లాట్ అవుతుంది. ఆ శృతి ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావో ఒరిజినల్గా ఉందో అది నీకు తగ్గట్టుగా నాకు అనిపించలేదు. అట్లీస్ట్ ఒక హాఫ్ నోట్ ఆర్ 1 నోట్ తగ్గించుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే నీ వాయిస్ థిన్గా వినిపించింది ఈ పాటలో, అంటే రౌండ్నెస్ వినిపించలేదు నాకు. గమకాలు బాగున్నాయి, పాట కూడా నీకు చాలా ఇష్టమైన పాట పాడుతున్నావు. పెళ్లి పాటలు అంటే నాకు తెలుసు చాయిస్ తక్కువే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిందేమో అని అనిపించింది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సాంగ్ సెలెక్షన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్కేల్. సో అదే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకో కొంచెం హడావిడి ఎక్కువైనట్లు అనిపించింది. అంతే అంతే అంటే చాలా చెప్పాను, బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఐఎమ్ సారీ, బట్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే, ఎస్ మ్యామ్. సంపత్, నీకు శృతి కరెక్ట్గానే సరిపోయిందని నేను భావిస్తూ, కాకపోతే రిషభంలో అది షార్ప్ అవుతుందమ్మా. ఒకసారి ఫస్ట్ లైన్ వాడు. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా. ఇప్పుడు బాగుంది. ఇందాక నీ పెర్ఫార్మెన్స్లో అది వచ్చిన ప్రతిసారి కూడా కొంచెం షార్ప్ అయింది, ఆ శృతి కొంచెం మెయింటైన్ అవ్వాలని. బట్ చాలా క్లిష్టమైన ఇది ట్యూన్. ఇది బహుశా శ్రీమణి గారు దీనికి ట్యూన్కి రాసి ఉండాలి అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ట్యూన్ అయి ఉండాలి. ఈ విరుపులన్నీ చూస్తే ముందర ట్యూన్ ఇస్తే దానికి రాసిన విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని విచిత్రమైన కట్టింగ్స్ ఉంటాయి దీంట్లో. అంటే సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేసిన విధంగా ఉంది. బట్ చక్కగా రాశారు ఆయన. కూడా బాగమ్మ. ఆ శృతి కొంచెం అక్కడక్కడ ల్యాండింగ్ నోట్స్ చూసుకుంటే మిగతా అంతా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. సంపత్, నమస్తే సార్. నమస్తే. రచయితలకు ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, ఒక సందర్భం చెప్పగానే మాకు కొంత సమయం ఇస్తారు. ఒకసారి 4 రోజులు ఇస్తారు, ఒకసారి వారం, 10 రోజులు, నెల రోజులు కూడా తీసుకుంటాం పాట రాయడానికి. ఆలోచించి రాస్తాం. 1-10 సార్లు రాసి దర్శకుడు చెప్తే ఆయన ఒప్పుకుంటే అప్పుడు రికార్డింగ్ అవుతుంది. కానీ మీకు మాత్రం
గాయని గాయకులకు అంత సమయం ఉండదు. మీరు ఎక్కడో ఏదో పనిలో వెళ్తుంటారు, గబుక్కున ఫోన్ వస్తుంది, రావాలి రికార్డింగ్ థియేటర్కి రావాలి, పెళ్లి పాట పాడాలి అనగానే అప్పటికప్పుడు దాంట్లోకి మనసు లీనం చేసుకొని ఆ సందర్భాన్ని మనం ఊహించుకొని మానసిక స్థితిని దానికి సిద్ధం చేసుకొని అప్పటికప్పుడు వెంటనే ఒక 10 నిమిషాల వ్యవధిలో మీరు పాట మొత్తం పాడేయాలి. అంటే రచయిత నెల రోజులు చేసిన కృషి అంతా మీరు పావుగంటలో చేయాలి. దర్శకుడు కొన్ని సంవత్సరాల పాట అనుకుంటారు ఆ సందర్భాన్ని, మీరు వెంటనే అర్థం చేసుకొని దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అలాంటి క్లిష్టమైన వృత్తి, అలాంటి గొప్ప వృత్తి కూడా. కాబట్టి ఈ పాటలో నాకు అనిపించింది ఏంటంటే ఇంకా ఎక్కువ లీనం అవ్వాలి, బాగా అనుభూతి చెందాలి. అనుభూతి చెందితే పాట ఇంకా అద్భుతంగా వస్తుంది. శ్రీమణి రాసిన ఒక్కొక్క వాక్యం వజ్రంలాగా ఉంది. స్వాగతం లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయిందంట. సంతోషాలకు సెలవు లేదు, ఏకాంతాలని ఏకాంతం లేక ఏకరువే పెట్టా ఏకంగా. ఈ పాటలో 100 అంటే 25 పాళ్ళు కోరస్కుంది. కోరస్ మీతో పాటు సాధన చేస్తున్నారా? చేస్తున్నారు. మీతో పాటు మీరు ఎన్ని రోజులు చేశారో ఇంకా వాళ్ళు ఎక్కువ చేయాలి. ఈ ప్రీ ఫైనల్స్లో మొట్టమొదటి రౌండ్గా పెళ్లి పాటల రౌండ్ పిల్లలు పాడుతున్నారు. ఇవాల్టి ఈ మండే ఎపిసోడ్ సంపత్ పర్ఫార్మెన్స్తో కంప్లీట్ అవుతుంది. చిన్న బ్రేక్ తర్వాత రేపు మిగిలిన 3 కంటెస్టెంట్స్ మరికొన్ని మ్యారేజ్ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.